పెళ్లి అంటే ప్రతి మనిషి జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టం. కానీ ఆ పెళ్లి చేసే రీతి, ఆలోచన, ఖర్చు దేశానికి మారిపోతుంది. మరి భారతదేశంలో జరిగే పెళ్ళిళ్ళకి, విదేశాల్లో జరిగే పెళ్ళిళ్ళకి మధ్య ఏం తేడా ఉందో, ఏం లాభాలున్నాయో, ఏం నష్టాలున్నాయో అవన్నీ చూద్దాం. భారతదేశం పెళ్ళిళ్ళు అంటే మామూలు వేడుక కాదు. ఒక ఫెస్టివల్ లాంటివి. ఇంకా చెప్పాలంటే పండగ కంటే ఎక్కువే. ఒక్కొక్క పెళ్లి ఒక రోజు, 3 రోజులు, వారం రోజులు, కొన్ని నెలలు గూడా ఉంటున్నాయి. అంబానీ పెళ్ళిళ్ళంటే. సో, ఈ పెళ్ళిల్లో హంగామా అంతా ఇంతా ఉండదు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వాళ్ళిద్దరికంటే బంధువులే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు. మంచి విషయం ఏంటంటే మన పెళ్ళిళ్ళలో ఫ్యామిలీ బాండింగ్ అనేది ఉంటుంది. అందరూ కలిసి ఆటలు, పాటలు, సరదాలు, విందులు, వినోదాలు అన్నీ చేస్తుంటారు. సో, ఇక్కడన్నీ మెమరీస్ జీవితానికంతా గుర్తుండిపోయే మెమరీస్, జ్ఞాపకాలుంటాయి. కానీ సమస్యలు కూడా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఖర్చు. ఒక పెళ్లి కోసం చాలా కుటుంబాలు అప్పుల్లో పడిపోతాయి. ఎంతంటే సంవత్సరాలైనా అప్పులు తీరవు. రెండవది కట్నం. ఎప్పుడో మొదలైంది. ఇప్పుడు నడుస్తుంది. ఇంకెప్పుడూ నడుస్తూనే ఉండేలా ఉంది. ఇదొక పనికిమాలిన దురాచారం. फोटो के ना कैमरा ऑन कर ना। हाँ ठीक सर। ఇక డ్రామాలు, గొడవలు ఎంతంటే ఒక చిన్న ఏవి నుండి మాంసం ముక్క వరకు ఎలాగైనా గొడవలు పడవచ్చు. పడతారు. చివరికి పెళ్లి కంటే ఆ ఖర్చుల భారమే మన దేశంలో పెళ్లిళ్ళకి చాలా భారం ఉంది. ఇప్పుడు విదేశీ పెళ్లిళ్ళు చూద్దాం. ఇవి చాలా సింపుల్. 2 కుటుంబాలు, ఒక చిన్న ఫంక్షన్ హాల్, ప్రామిసింగ్, అంతే. ఇక్కడ ప్రాక్టికల్ మైండ్ సెట్ ఎక్కువ. పెళ్లి అనేది ఒక లైఫ్ పార్ట్నర్షిప్. కానీ అన్నెసరీ హంగామా ఉండదు. ఖర్చులు తక్కువ, కట్న కానుకలు ఉండవు. దాంపత్య జీవితం ఇద్దరి మధ్యే ఉంటుంది. కానీ లోపాలు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది. పెళ్ళిళ్ళు సింపుల్ గా ఉండడం వల్ల ఎమోషనల్ మెమరీస్ అనేవి ఉండవు. విడాకులు కూడా ఎక్కువే. ఇప్పుడు భారత్లో పెళ్లి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. విదేశాల్లో పెళ్లి ప్రాక్టికల్ లైఫ్ బాగుంటుంది. సో దానికి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. అయితే మీరేమంటారు? ఏ దేశ పెళ్లి బెటర్ ఇప్పుడున్న సమయాలలో?